ఈ వీడియోలో మనము సరస్వతీదేవి శ్లోకాల గురించి తెలుసుకుందాము. ఇప్పుడు అందరికీ పరీక్షా సమయము. విద్యార్థులందరూ చదివిన విషయాలను గుర్తుపెట్టుకోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి ఈ శ్లోకాల గురించి ఈ వీడియోలో వివరిస్తున్నాను. ముందుగా మనందరికీ తెలిసిన శ్లోకం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఇలా రోజు చదువుతాము. ఇది ప్రతిరోజు చదువుని ప్రారంభించే ముందు ఆ తల్లిని నమస్కరించుకోవడము, ధ్యానించుకోవడము. వరాలను ఇచ్చే తల్లి, కోరిన కోరికలను తీర్చే తల్లి, ఇదే నా నమస్కారము అని ఆ తల్లిని మనము మనస్ఫూర్తిగా ధ్యానించుకోవాలి. నాకు చదువు పట్ల అవగాహన, సామర్థ్యాన్ని ఎల్లప్పుడూ ప్రసాదించు తల్లి అని అమ్మవారిని ధ్యానించడం. రెండవ శ్లోకము ఓం శ్రీం బ్రీం సరస్వతే నమః. అంటే ఈ మంత్రాన్ని పఠించడం వలన వాక్శక్తి పెరుగుతుంది. కొంతమంది విద్యార్థులు టీచర్స్ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పలేరు, కానీ వాళ్ళకి సమాధానం తెలుసు. ఇలాంటి వాళ్ళు ఈ మంత్రాన్ని చదవడం వలన వాళ్ళకి కొంచెం శక్తి పెరుగుతుంది. వీళ్ళు డైలీ 21 సార్లు ఈ మంత్రాన్ని సాధన చేయాలి. మూడవ మంత్రం ఓం మహాసరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని ఎవరు చదవాలి అంటే ఎక్కువగా స్పీచెస్ ఎవరైతే ఇస్తుంటారో స్కూళ్ళలో, కాలేజీలలో ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఈ మంత్రాన్ని 21 సార్లు సాధన చేయాలి. ఇలా చేయడం వలన వాళ్ళ లోపల ఎక్కువగా మాట్లాడే శక్తిని ఆ అమ్మవారి ప్రసాదిస్తుంది. నాలుగవ మంత్రము వద వద వాగ్వాదిని స్వాహ. ఈ మంత్రం ఎవరు చదవాలంటే కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ మంత్రాన్ని ఎక్కువగా చదవాలి. అంటే కమ్యూనికేషన్ అంటే మనము పక్కన వాళ్ళతో మాట్లాడడం కానీ, టీచర్స్తో మాట్లాడడం కానీ, వేరే వాళ్ళకు మన విషయాలు తెలియజేయడము, ఇలాంటి వాటి కోసము ఈ మంత్రాన్ని డైలీ 21 సార్లు ప్రాక్టీస్ చేయాలి. వాక్శక్తి పెరిగి వాళ్ళకు విజయం చేకూరుతుంది. ఐదవ మంత్రము యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థ నమస్తే నమస్తే నమస్తస్సై నమః. అంటే ఈ మంత్రము అర్థం ఏమిటంటే తల్లి నాకు జ్ఞానాన్ని, మేధస్సును ప్రసాదించు అని నమస్కరించడము. ఆపద సమయంలో శాంతిని, శక్తిని మనకు ఈ అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాలను ప్రాక్టీస్ చేసి మనకి ఆ అమ్మవారి శక్తిని, కరుణా కటాక్షాలను కల్పించాలని చెప్పేసి అమ్మవారిని ధ్యానించుకోవడము. ఇవి అన్నీ కూడా ఒక్క రోజులో రావు, డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒక పేపర్ పైన నోట్ చేసుకొని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ మంత్రాలన్నీ మనకు శక్తిని ప్రసాదిస్తాయి. ఇదే మంత్రానికి ఉన్న శక్తి. కాబట్టి అందరూ కూడా ఈ మంత్రాలను ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని ఆ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.